థాయిలాండ్ ఆత్మీయంగా ఆహ్వానించే జనం, అంతులేని ప్రకృతి సౌందర్యం, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే దేశం. ఈ దేశానికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఏన్షియంట్ టెంపుల్స్, కలర్ఫుల్ స్ట్రీట్ మార్కెట్స్, బ్యూటిఫుల్ బీచెస్, టేస్టీ థాయ్ ఫుడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలే ఉన్నాయి అక్కడ. ట్రెడిషన్కి మోడర్నెస్కి పర్ఫెక్ట్ మిక్స్గా అనిపించే ఈ దేశం టూరిస్టులకు ఒక డ్రీమ్ డెస్టినేషన్. అందుకే ఫ్యామిలీతో కలిసి స్వాదిక అంటూ ఆహ్వానించే ఆ దేశానికి ప్రయాణం మొదలుపెట్టాం. రండి, ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ థాయిలాండ్ని మా కళ్ళతో చూసి మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాం. పదండి. ఎన్నో మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్న జర్నీని ఎక్స్పీరియన్స్ అయ్యే టైం వచ్చేసింది. చిన్నప్పటి నుండి ఒక ప్లేస్లో ఉండి దాని నుండి ఇంకొక డిఫరెంట్ వరల్డ్లోకి, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి వాళ్ళ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వచ్చే ఆ కిక్కే వేరు కదండి. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రిప్. ఇదేదో టూర్ ప్లాన్ అయితే కాదండి. మాకు నచ్చినట్లుండి నచ్చింది తిని ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ థాయిలాండ్ని ఫ్యామిలీతో కలిసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలన్నదే మా ఈ ఎఫర్ట్. అందుకే మా మజిలీని చేరుకునేందుకు ఫస్ట్ స్టెప్ అయిన బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. హలో, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మిస్ సంధ్య. ఎలా ఉన్నారండి మీ అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీ ముందుకు ఒక మంచి మంచి ఎగ్జైటింగ్ ట్రిప్ అండ్ ఎగ్జైటింగ్ సిరీస్తో రాబోతున్నాం అనమాట. మాకైతే చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట ఈ ట్రిప్ గురించి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ ఫైనల్లీ ఆ డే వచ్చేసింది అండ్ వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ రైట్ నౌ. అండ్ ఈ ట్రిప్ కోసం మేము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. అండ్ వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్ అనమాట. తెలుసు కదా, థాయిలాండ్ అన్నది ఫ్యామిలీస్కి కూడా ఒక మంచి డెస్టినేషన్ అండి. సో ఒక చిన్న ఫ్యామిలీ తోటి మీరు థాయిలాండ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేయొచ్చు, అవన్నీ కూడా మీకు చూపించాలన్నది మా తాపత్రయం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మాకు కూడా థాయిలాండ్ అనేది చాలా ఫేవరెట్ డెస్టినేషన్. బికాజ్ మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా థాయిలాండ్ అనమాట. సో దాంతో మాకు ఒక స్పెషల్ కనెక్టివిటీ ఉంది. సో వీఆర్ అగైన్ గోయింగ్ అండ్ దిస్ టైమ్ మేము వ్లాగ్స్ తీస్తున్నాము. ఇంతకు ముందు మేము ఏం తీయలేదు, కానీ ఈసారి వ్లాగ్స్ తీసి చక్కగా మేము అన్నీ చూసి అక్కడ మేము చూసినవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాలన్నదే మా తాపత్రయం. అండ్ సో వీఆర్ ఇన్ దిస్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది టెర్మినల్ 2 అనమాట. అసలు గ్రీనరీలో ఒక నేచర్ లోపల ఉన్నట్టే ఉంటుంది అనమాట. చాలా వైబ్రెంట్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే కనుక మీకు అసలు నిద్రపోబుద్ధి కాదనమాట. అంత ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది అనమాట. ఇప్పుడైతే మేము ఇంచుమించు మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 5:25కి ఉందన్నమాట. సో వీఆర్ యాక్చువల్లీ ఒక డే మొత్తం నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ చేరడానికి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం నైట్ 2:30 అయిందండి. చిన్నగా ఒక నాప్ వేసి రిఫ్రెష్ అయ్యి ఫ్లైట్ని క్యాచ్ చేసి వీఆర్ గోయింగ్ టు థాయిలాండ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒక చిన్న గ్లిమ్స్ కింద మొత్తం ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అన్నీ కూడా చూపిస్తాం. హ్యావ్ ఎ లుక్. ఇది ఎయిర్పోర్ట్ కాదండి, ఒక భూతల స్వర్గంలా దీన్ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అండి. దీనినే గార్డెన్ టెర్మినల్ అని కూడా అంటారు. ఎందుకంటే బెంగళూరుకి గార్డెన్ సిటీ అని పేరుంది కదండి. అది రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఎయిర్పోర్ట్ థీమ్ అండ్ డిజైన్ని క్రియేట్ చేశారన్నమాట. కన్స్ట్రక్షన్ కోసం బ్యాంబూ, స్టీల్, కాంక్రీట్, గ్రనైట్, బ్రిక్స్ని యూజ్ చేశారండి. మ్యాక్సిమం నేచర్కి దగ్గరగా ఉండే మెటీరియల్స్నే వాడారన్నమాట. చక్కగా హ్యాంగింగ్ గార్డెన్స్లా కూడా అరేంజ్ చేశారు. మీరు పైన కింద ఎటువైపు చూసినా మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది. అలానే న్యాచురల్ లైటింగ్ వచ్చేలాగా సీలింగ్ని డిజైన్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిర్పోర్ట్ రన్ అవ్వడానికి మ్యాక్సిమం నేచురల్ రిసోర్సెస్నే వాడారండి. అలాగే మనల్ని కూడా నేచర్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉంచడానికి వాళ్ళు ప్రయత్నించారన్నమాట. ట్రిప్ని మొదలు పెట్టడానికి ఈ ఎయిర్పోర్ట్ ఒక పర్ఫెక్ట్ స్టార్ట్. ఎందుకంటే ట్రాఫిక్లో బెంగళూరు సిటీ నుండి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఒక మినీ యుద్ధం చేసినట్లే. అలా అలసిపోయి వచ్చి ఈ టెర్మినల్లో అడుగు పెట్టగానే మొత్తం అలసట మర్చిపోతామండి. సిటీలో మనం మిస్ అయిన గ్రీనరీని, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేశారు. నాకు మెయిన్గా ఎయిర్పోర్ట్లో నచ్చింది ఇలా చిన్నపిల్లల్ని క్యారీ చేసే స్ట్రోలర్ పెట్టారండి. ఐ థింక్ టాడ్లర్ పేరెంట్స్కే దీని విలువ తెలుస్తుంది.
చక్కగా వాళ్ళని అందులో కూర్చోపెట్టి అందమైన ఎయిర్పోర్ట్ని, దానిలో ఉండే షాప్స్ని ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మా ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో ఇలా కొంచెం సేపు ఎయిర్పోర్ట్ టూర్ వేసి అక్కడున్న ప్రకృతిని ఆస్వాదించి తరించామండి. ఎలా ఉందండి ఎయిర్పోర్ట్? కళ్ళు చెదిరిపోయేలా ఉంది కదా, చాలా బాగుంటుంది. వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే అండి, ఇండియా నుంచి థాయిలాండ్ ట్రావెల్ చేయాలనుకుంటే కనుక మనకి ఇమిగ్రేషన్లో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, ఎటువంటి ఫామ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, అలాగే థాయిలాండ్ రీచ్ అయ్యాక కూడా సిమ్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, అకామిడేషన్ దాకా మనం ఎలా రీచ్ అవ్వచ్చు, ఇలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము మీకు ఇస్తామండి. సో దట్ ఎవరైనా ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా అన్ని ముందరే ఏర్పాటు చేసేసుకుని ట్రావెల్ చేసే విధంగా విల్ ప్రొవైడ్ అవర్ ఇన్ఫర్మేషన్ అనమాట. పూసకు గుచ్చినట్లు ప్రతి డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వ్లాగ్ అంతా కూడా అలాగే ఉంటుందండి. సో ఇండియాలో బేసిక్గా అయితే ఇమిగ్రేషన్ అయినప్పుడు ఇక్కడ ఏమి అడగలేదండి, మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు థాయిలాండ్ అని అడిగారు. టూరిజం అని చెప్పాము. టీడాక్ ఫామ్ ఉంటుందండి, ఒక థాయిలాండ్ డిజిటల్ అరైవల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేశారా లేదా అని అడిగారు. ఫిల్ చేశామని చెప్పాము. అంతే స్టాంప్ కొట్టి లోపలికి పంపించేశారు. సింపుల్గా ఉందండి ప్రొసీజర్. కాకపోతే ఏంటంటే మీ పాస్పోర్ట్స్, బోర్డింగ్ పాస్ హ్యాండీగా పెట్టుకుంటే చాలు, స్టెప్ బై స్టెప్ దాటుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. నార్మల్గా మీరు డొమెస్టిక్ ఫ్లైట్ ఎలా ఎక్కుతారో అంత ఈజీగానే ఉంటుంది ఎక్స్పీరియన్స్. అసలు భయపడాల్సిన అవసరమే లేదనమాట. ప్లెజెంట్గా ఉంటుంది. సో ఆ స్టెప్స్ అన్ని దాటేసి వచ్చాము. సో ఇప్పుడు ఒక చిన్న న్యాప్ వేసేసి రిఫ్రెష్ అయ్యి విల్ టేక్ ద ఫ్లైట్. అండ్ అక్కడికి రీచ్ అయ్యాక ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి చేసాము, అవన్నీ కూడా మీకు పూసెగ్గుచ్చినట్లు చూపిస్తాం. సో ఈ వీడియో కనుక మీరు చూస్తే కనుక మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇవి ఎవరికన్నా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ చేశారండి. సిద్ధు ఫేస్లో ఎగ్జైట్మెంట్ మీరు చూడొచ్చు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది, ట్రిప్ స్టార్ట్ అవుతోంది, ఇంకా కొన్ని గంటల్లో వి విల్ ల్యాండ్ ఇన్ ఏ డిఫరెంట్ కంట్రీ అన్న ఎగ్జైట్మెంట్. సెకండ్ది, బోర్డింగ్ అయ్యి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అని. ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడమే మర్చిపోయామండి. ఇంకా ఫ్లైట్ ఎక్కి అలా అడ్జస్ట్ అయ్యి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వినగానే the moment came. We are in the clouds on our way to our dream destination, Thailand. ఒక చిన్న న్యాప్ వేసామండి. అయితే నిద్ర సాటిస్ఫై అయ్యాక మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది ఆకలే కదా, అందుకని లైట్గా స్నాక్స్ని కూడా మంచ్ చేయడం మొదలు పెట్టామన్నమాట. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే విత్ మీల్ ఆప్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే దిగిన వెంటనే ఏం దొరుకుతాయో ఇంకా మనకు తెలియదు. స్టిల్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ ప్లేస్. సో అంతలోపు ఇలా మా టేస్ట్ బడ్స్ని కొంచెం సాటిస్ఫై చేసుకున్నాం అన్నమాట. అలా కొద్ది గంటలు ట్రావెల్ చేశాక ఇట్స్ ఫైనల్లీ ల్యాండింగ్ టైం అండి. థాయిలాండ్ టైం మనకంటే ఒక 1.5 hour ముందు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ థాయ్ టైం ప్రకారం మార్నింగ్ 11:30 ఆ టైంకి మేము థాయిలాండ్లో మా ఫస్ట్ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్ సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళకి, దట్టు ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకైతే మిక్స్డ్ థాట్స్ నడుస్తాయండి బ్రెయిన్లో. ఒక పక్క కొత్త ప్లేస్కి వచ్చామన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మరొక పక్క ఏదైనా మిస్టేక్ చేస్తామేమో, ఇమిగ్రేషన్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఒక చిన్న భయం ఉంటుంది. బట్ ట్రస్ట్ అస్, యాజ్ లాంగ్ యాజ్ మీ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రాపర్ ప్లాన్ ప్రకారం వెళ్తే వీ కెన్ రియల్లీ ఎంజాయ్ దిస్ న్యూ ప్లేస్. టూరిస్టులకి ఎటువంటి ప్రాబ్లం అవ్వదండి జనరల్గా. అండ్ ముందే మేము వీడియోలో చెప్పినట్లు స్టెప్స్ అన్ని ప్రాపర్గా కంప్లీట్ చేస్తే చాలు, నో మోర్ వరీస్. వెల్కమ్ టు బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఫైనల్లీ బ్యాంకాక్లో రీచ్ అయిపోయాము. మార్నింగ్ వచ్చేసి 11 అయిందనమాట. ఇక్కడ 11:15 అయింది. ఐ థింక్ ఒక 15-20 minutes డిలే అయింది. బట్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ బ్యాంకాక్. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళి అసలు ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకేమున్నాయి, అక్కడ ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి కనుక్కుని మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీకు అయిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తాం. ఫ్లైట్ దిగాక మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ తెలిసేలాగా సైన్ బోర్డ్స్ ఉంటాయండి. మేము చెప్పినట్లు ఇప్పుడు థాయిలాండ్ వీసా ఫ్రీ. సో మీరు డైరెక్ట్గా ఎటువంటి వీసా కౌంటర్స్కి వెళ్లకుండా ఇమిగ్రేషన్ వైపు స్టార్ట్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ మీకు టూరిస్ట్ సిమ్ ఇచ్చే మొబైల్ నెట్వర్క్ కౌంటర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ఏమీ తీసుకోకండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళాక మీకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫైనల్లీ బ్యాంకాక్ రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 4 hours ఉందన్నమాట ఫ్లైట్ జర్నీ. శుభ్రంగా మంచిగా రెస్ట్ తీసుకున్నాం, పడుకున్నాం, రిలాక్స్ అయ్యాం. పైనుంచి బ్యాంకాక్ వ్యూ అంతా కూడా చూసాం.
ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎయిర్పోర్ట్కి వచ్చాక నాకు ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఏంటంటే ఇమిగ్రేషన్లో మమ్మల్ని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదండి. ఆ టీడాక్ ఫామ్ అని చెప్పాం కదా, ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకి ఒక లైన్ ఉందన్నమాట. ఆ లైన్లోకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా డేటా అంతా మనం టూరిజం పర్పస్కి వచ్చామని చెప్పేసి ఇవన్నీ ఫిల్ చేసేస్తాం కదా, మన పాస్పోర్ట్ నెంబర్ టైప్ చేయగానే వాళ్ళకి అది వచ్చేసినట్టుంది. ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా మమ్మల్ని లోపలికి అలౌ చేసేసారు. ఇంకా మేమైతే చాలా వీడియోస్ చూసాం అనమాట. ఇక్కడికి వచ్చే ముందర చూసి ఇంకా క్యాష్ పెట్టుకుని వెళ్ళాలి లేకపోతే ప్రాబ్లం అవుతుందని కొన్ని వీడియోస్లో చెప్పారు. సో అందువల్ల ఏంటంటే కొంచెం క్యాష్ అక్కడే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాము. కానీ ఇక్కడ అటువంటివి కూడా ఏమీ లేవండి. అసలు మీరు క్యాష్ కూడా పెట్టుకురావక్కర్లేదు, అలాంటివి ఏమి అడగట్లేదు వీళ్ళు. అండ్ మీకు ఇక్కడ రెడీగా రాగానే ఏటీఎం ఉంటుంది. ఏటీఎంలో మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదా కౌంటర్స్ ఉంటాయి. ఇంకా బయటకు వెళ్ళినా కూడా ఇవే ఉంటాయి అనమాట మొత్తం అంతా. సో నథింగ్ టు వరీ. ఇంత సింపుల్గా నాకు డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్సే ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వచ్చాను అన్న ఫీల్ లేదు. సో అంత ఈజీగా అయిపోయింది అనమాట ప్రాసెస్ అంతా. సో ఇది వచ్చేసి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. చాలా అంటే చాలా పెద్దదండి ఇది. ఇంచుమించు మేము ఫ్లైట్ దిగాక ఈ గేట్స్ దాకా రావడానికి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. అంత పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే లగేజ్ని కలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మేము ఆన్లైన్లోనే సిమ్ బుక్ చేసుకున్నామండి. ఆ సిమ్ని కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు బయటకు వెళ్ళి ఏం చేస్తామన్నది మీకు చూపిస్తాం, పదండి. సో ఇదండి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మీకు కనిపించే విజువల్. ఇక్కడే మీకు కార్ రెంటల్స్ ఉంటాయి, సిమ్ కార్డ్ కౌంటర్స్ ఉంటాయి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయినట్లయితే కనుక ఇక్కడికి వచ్చి అది కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా ఉంటాయి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొచ్చాం సిమ్, రివ్యూస్ చూసి. అండ్ హియర్ మీరు చూడొచ్చు మొత్తం అన్ని ఈటరీస్ ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు అది అంటే హోటల్ బుకింగ్స్ కావచ్చు, అన్నిటికీ రిలేటెడ్ ఇక్కడే ఉంటాయన్నమాట. మీరు ఈజీగా కావాలంటే బుకింగ్ కూడా ఇక్కడి నుంచే చేసేసుకోవచ్చు. ఇలాంటి ఏటీఎంస్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయండి. ఇక్కడ మీరు కార్డ్ యూజ్ చేసి కరెన్సీని తీసుకోవచ్చు థాయ్ బాట్స్లో. ఒక థాయ్ బాట్ వచ్చేసి మన ఐఎన్ఆర్లో 2.73 రూపీస్ ఉందన్నమాట మేము వచ్చిన టైంకి. అండ్ చూడండి ఎయిర్పోర్ట్ అంతా కూడా ఎంత బాగుందో, అసలు కలకల్లాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం థాయిలాండ్ అంటే టూరిస్టులు చాలామంది వస్తారు. ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయండి. మీకు ఎటువంటి చిన్న డౌట్ వచ్చినా, మీకు ఏమైనా షాప్ డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా పర్టికులర్ కార్ రెంటల్స్ వాళ్ళది స్టోర్ ఎక్కడుందో కావాలన్నా అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ ఇక్కడ చూడండి బయట నుంచి వచ్చే టూరిస్టులు వాళ్ళ ముందర ఏదైనా బుకింగ్స్ చేసుకుంటే వాళ్ళ నేమ్ కార్డ్స్ మీద పెట్టుకుని వెయిట్ చేస్తున్నారనమాట పికప్ చేసుకుందుకు వాళ్ళందరినీ. ఎంతమంది ఉన్నారో చూడండి అసలు. అంటే వీళ్ళందరూ హోటల్స్ వాళ్ళు, కార్ రెంటల్స్ వాళ్ళు, ఇలాంటి టూరిజం ప్యాకేజెస్ చేసే వాళ్ళందరూ ఉంటారనమాట. ఎంతమంది నుంచున్నారో చూడండి ఇక్కడ నేమ్ కార్డ్స్ పట్టుకుని. ఇది చూడండి మియా థాయ్, అంటే వాళ్ళ క్లాసిక్ థాయ్ కల్చర్ బాక్సింగ్ కాంపిటీషన్ లాంటిది అనమాట. దానికి కావాల్సిన టికెట్స్ అమ్ముతామని చెప్పేసి ఒక డిస్ప్లే బోర్డ్ పెట్టారు. ఇక్కడ ఇది కూడా చాలా ఫేమస్. బ్యాంకాక్కి వచ్చిన చాలామంది ఈ పర్టికులర్ గేమ్ని అయితే తప్పకుండా చూస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి మీరు టికెట్స్ బుక్ చేసుకుని యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. ఇదేనండి క్లూక్ కౌంటర్. ఇక్కడే మేము ఆన్లైన్లో సిమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో సిద్ధు ఇక్కడ సిమ్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత సిమ్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం యాక్చువల్లీ ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత బ్యాగేజ్ తీసుకుని కరెక్ట్గా 2nd ఫ్లోర్లో బయటకు వస్తామండి. ఆ 2nd ఫ్లోర్లోనే మనకి క్లూక్ కౌంటర్ ఉంటుంది అనమాట. క్లూక్ ఇస్ ఇన్ ఒక యాప్ ఉంటుంది, ఆన్లైన్ పోర్టల్. దాంట్లో మనం ఏదన్నా అట్రాక్షన్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ ట్యాక్సీస్ కానీ ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ కెన్ బుక్ త్రూ క్లూక్ యాప్ అనమాట. సో నేను దాంట్లోనే బుక్ చేశాను. బుక్ చేసి ఈ 2nd ఫ్లోర్లోనే ఎక్కడైతే బయటకు వస్తామో ఇది గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గేట్ నెంబర్ 1 విచ్ ఇస్ లాస్ట్లో ఉంటుంది అనమాట గేట్. అది అక్కడికి వచ్చి ఇది దాని మీద సిమ్ కార్డ్ మీద చూపించడం ఏంటంటే 399 బాట్, కానీ నేను 500 రూపీస్కే తీసుకున్నాను. ఇండియాలోనే బుక్ చేశాను. 10 డేస్కి అన్లిమిటెడ్ డేటా అనమాట. సో ఇక్కడికి వచ్చాను, పాస్పోర్ట్ ఇచ్చాను, సిమ్ కార్డ్ దీంట్లో పెట్టిన 15 సెకండ్స్లో యాక్టివేట్ అయిపోయింది. ఇందాక సంధ్య మీకు వీడియో చూపిస్తున్నప్పుడు మిగతా నెట్వర్క్స్ అన్నీ ఉన్నాయి. మీరు బయటకు వచ్చిన వెంటనే ట్రూ అని మిగతా చాలా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్స్లో వాళ్ళు 5 డేస్కి దే ఆర్ ఛార్జింగ్ 399 బాట్. ఓకే, 7 డేస్ ఆర్ 8 డేస్కి దే ఆర్ ఛార్జింగ్ 699 బాట్.
చాలా 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 వేస్ట్ అయిపోతుందండి. అంతంత స్పెండ్ చేయొద్దు. హ్యాపీగా క్లూక్లో బుక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చారంటే మీకు 500 రూపీస్ అంటే 200 బాత్ అనుకోండి, దాంట్లోనే మనకి అయిపోతుంది. అండ్ 10 days వ్యాలిడిటీ ఇస్తాడు, లేదంటే 30 days వ్యాలిడిటీ ఉంటుంది, ఆర్ 7 days వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో అది చూసుకోండి అండ్ బుక్ చేసుకోండి. సిమ్ ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి క్యాబ్స్ కానీ దేనికైనా మనకి చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. నేను చేసింది అదే. అండ్ యా, ఎయిర్పోర్ట్లో చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. మా దగ్గర కరెన్సీ ఆల్రెడీ ఉంది, ఇండియాలోనే నేను ఎక్స్చేంజ్ చేస్తాను. సో క్యాబ్ బుక్ చేసి, క్యాబ్ ఒకటి ఎలా బుక్ చేశాను ఏంటి అనేది మీకు నేను రూమ్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో జస్ట్ స్టే ట్యూన్ అండ్ లెట్స్ గో. మీరు కనుక సోలోగా ట్రావెల్ చేసేటట్లయితే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి షటిల్ బస్ సర్వీసెస్, అలాగే BTS లోకల్ మెట్రో నెట్వర్క్ కూడా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే వాటిని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ క్యాబ్ ఎక్కేసామండి. క్యాబ్ ఎక్కేసి మేము ఎక్కడైతే హోటల్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే 2 మేజర్ అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఏది తక్కువ, అది ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈరోజు ఇంకా ఇప్పుడే దిగాము. సో ముందు ముందు వీడియోస్లో మీకు తప్పకుండా తెలుస్తుంది ఏ యాప్ కంపల్సరీగా మీరు యూజ్ చేస్తే మీకు చాలా బెనిఫిషియల్ అవుతుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చెప్తాము. ప్రస్తుతం అయితే మేము ఏ యాప్లో మేము బుక్ చేసాము అని చెప్పేసి నేను హోటల్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బ్యూటిఫుల్గా ఉందండి. క్లైమేట్ వచ్చేసి 32-33 degrees ఉంది. బయటకు అడుగు పెడితే మాత్రం కారిపోతున్నాయి. మేము వచ్చింది బెంగళూరు నుంచి కదా, బెంగళూరులో చలి, ఇక్కడ కంప్లీట్గా యూనో క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా కష్టం అవ్వాలి. సన్ స్క్రీన్ మాత్రం తెచ్చుకోండి, అది లేకపోతే మాత్రం దోలు తెగిపోతుంది. మొత్తం యూనో మన కలర్లు మారిపోయి మనం మన ప్రదేశానికి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో యా, చాలా బాగుంది. ఆల్రెడీ థాయిలాండ్ వచ్చిందే మేము, బట్ లాస్ట్ టైం బ్యాంకాక్ వచ్చాము అండ్ ఫుకెట్ వెళ్ళాము. ఈసారి బ్యాంకాక్ ఒకటి, పటాయా వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్ ఉందండి ట్రిప్. దిగిన వెంటనే ఎవ్రీథింగ్ మేము అనుకున్నదంతా ప్రాపర్గా అయిపోయింది. ఇమిగ్రేషన్, సిమ్, ఎవ్రీథింగ్. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి హోటల్కి వెళ్ళడానికి ఇంకొక 25 minutes ఉంది. అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం. పదండి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ మహానగరం. హై రైజ్ బిల్డింగ్స్, మనం ఎప్పుడు చూడనన్ని కార్ బ్రాండ్స్, అర్థం కాని భాషతో నిండిపోయిన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, మధ్య మధ్యలో ట్రెడిషనల్ స్టైల్ హౌజెస్. ఇదండి మా ఫస్ట్ రైడ్ ఇన్ బ్యాంకాక్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ మా హోటల్కి రీచ్ అయిపోయామండి. ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక 35-40 minutes పట్టింది. అంటే ఈ సిటీలోకి వచ్చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. అక్కడే నాకు ఒక 15-20 minutes పట్టింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. నేను తీసుకునేటప్పుడు నాకు తెలియదు ఇది ఎలా ఉంటుంది అనేది. తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వీఆర్ అమేజ్డ్ టు సీ దిస్ ప్లేస్. ఈ ఏరియా వచ్చేసి సిటీ సెంటర్ అండి. దీన్ని సుఖుంవిత్ ఏరియా అంటారు. సుఖుంవిత్ లోనే యూ హ్యావ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే సుఖుంవిత్ 1 నుంచి ఐ డోంట్ నో టిల్ సుఖుంవిత్ 16-17 వరకు ఉన్నాయి. మేము ఉండేది ఏంటంటే సుఖుంవిత్ 11. దిస్ ఇస్ అ కంప్లీట్ పార్టీ ఏరియా. చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. రాబోయే వీడియోస్ లో ఇక్కడ అన్ని కూడా మేము చూపిస్తాము. బట్ మేము ఉండే ఏరియా సుఖుంవిత్ 11. అండ్ హోటల్ ఏంటి, అసలు ప్రైజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను రాబోయే వీడియోస్ లో మీకు చెప్తాను. దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తామండి మేము. హోటల్ టూర్ ఇస్తాను. ఆ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి. యూ విల్ లవ్ దిస్ హోటల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి దెర్ ఆర్ 2 apps దట్ వీ జనరలీ యూజ్. సౌత్ ఈస్ట్ ఏషియాలో మెయిన్లీ గ్రాబ్ ఉంటుంది అండ్ ఇక్కడ థాయిలాండ్ లో బోల్ట్ అని ఇంకొకటి ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి బోల్ట్ లో బుక్ చేశాను. ఎందుకు ఏంటి అనేది మీకు రాబోయే వీడియోస్ లో అన్ని కూడా తెలుస్తాయి. యూనో గ్రాబ్ తక్కువ, బోల్ట్ తక్కువ, ఎవ్రీథింగ్ మీకు నేను డీటెయిల్ గా చెప్తాను. బట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం నాకు బోల్ట్ చాలా చీప్ అనిపించింది, అందుకని నేను బోల్ట్ బుక్ చేసుకున్నాను. అండ్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు క్రిస్ప్ గా చెప్పేస్తానండి. మనం ఇండియాలో ఏంటంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని ఒకటి ఫిల్ చేయాలి. ఇండియన్స్ కి బేసిక్ గా కరెంట్లీ వీసా ఫ్రీ అనమాట. మీకు ఏ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు బయలుదేరే 72 hours లోపల మీరు ఒక థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. అది
లింక్ ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీరు చూసి మీరు ఏమైనా ట్రావెల్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మన ఇండియన్ ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడగలేదు, రెండే 2 క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, పర్పస్ ఏంటి, అండ్ టీడాక్ ఫామ్ ఫిల్ చేశారా లేదా అని అడిగారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వీఆర్ సర్ప్రైజ్డ్, ఇక్కడ అసలు ఏ క్వశ్చన్స్ అడగలేదండి. అంటే నాకు తెలిసి ఫిల్టరేషన్ అంతా కూడా ఇండియాలోనే చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ ఇచ్చామంటే వాళ్ళకి కంప్లీట్ టీడాక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది చూస్తున్నారు, స్టాంప్ వేస్తున్నారు. నాకు దొరికిన ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏంటంటే ఎవరితోనో ఫోన్లో ఉంది, హ్యాపీగా నా పాస్పోర్ట్ తీసుకుంది, జస్ట్ డీటెయిల్స్ చూసింది, ఫింగర్ ప్రింట్ తీసుకుంది, స్కాన్ చేసింది, బయటికి పంపించేసింది. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. బయటకు వచ్చిన తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇందాక ఇచ్చేసాను కదా. సిటీలోకి రావాలి అంటే బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ ఉంది. మేము దిగింది సువర్ణభూమి ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏంటంటే మీరు ట్రైన్ తీసుకోవచ్చు, అండ్ సెకండ్ థింగ్ బస్ తీసుకోవచ్చు, అండ్ థర్డ్ థింగ్ క్యాబ్, విచ్ ఈస్ బెస్ట్ అండి. అండ్ బోర్డ్లో తీసుకుంటే చాలా చాలా చీప్ అయింది. నాకు 250 బాత్ ఎంతో చూపించింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఏదో 50 బాత్ ఏదో ఎక్స్ట్రా అడిగాడు. సరే అని చెప్పేసి ఇక్కడ వాదించే ఓపిక నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీచ్ అయిపోవాలి హోటల్కి అని చెప్పేసి ఐ పేడ్ హిమ్ 300 బాత్ అండ్ హోటల్కి రీచ్ అయిపోయాను. సో ఇదండి జరిగిందా కదా. హోప్ఫుల్లీ మీకు ఇండియా నుంచి బ్యాంకాక్ వరకు కూడా ట్రిప్ చూసి అసలు ఇన్ఫర్మేషన్ అంతా కూడా A to Z ఇచ్చామనుకుంటున్నాను. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి, నేను దానికి రెస్పాండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండి. తప్పకుండా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయితే అక్కడ లాడ్ ఆఫ్ అప్డేట్స్ మేము అక్కడ ఇస్తాం, లాడ్ ఆఫ్ ఇమేజెస్ పోస్ట్ చేస్తాం, అండ్ లాడ్ ఆఫ్ కంటెంట్ విల్ బి దేర్ విచ్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ. మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఫాలో ఇప్పటివరకు అవ్వకపోతే తప్పకుండా ఈ లింక్ చూడండి అండ్ ఇక్కడ ఫాలో అవ్వండి. సో ఎస్, ఈ వీడియోలో అయితే ఇంతే. హోప్ఫుల్లీ ఏమైనా మర్చిపోయి ఉంటే వచ్చే వీడియోస్లో చెప్తాను. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుందండి సిరీస్. ఒక ఫ్యామిలీ తోటి థాయిలాండ్ ట్రిప్ వేస్తే బడ్జెట్లో ఎలా ఫినిష్ చేయాలనేది చూపిద్దామనే మా ఈ ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఎస్, మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.